రీజనింగ్ లో బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ మీద ఒక క్వశ్చన్ చూద్దాం. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్లడ్ రిలేషన్స్ మీద మోస్ట్లీ 1 or 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు డిపెండెంట్ ఆన్ ద ఎగ్జామ్. సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అన్నారు. సో బీకి ఏమవుతారంట, ఏ అనేవాళ్ళు ఫాదర్. సో బి అనే పర్సన్ కింద రాసుకుంటే ఫాదర్ అనేవాళ్ళు ఎవరు, మన ప్రీవియస్ జనరేషన్ కాబట్టి పైన రాసుకుంటాం. సో ఏ ఫాదర్ అంటే మేల్ కాబట్టి మనం ప్లస్ పెట్టుకుంటాం. బి అనేది మేలో ఫిమేలో తెలియదు కాబట్టి అలానే పెట్టుకుంటే బి ఈజ్ అ సిస్టర్ ఆఫ్ సి. సో బి అనే పర్సన్ సికి ఏమవుతారంట, సిస్టర్. అప్పుడు బి యొక్క జెండర్ తెలిసింది కదా, ఫిమేల్ కాబట్టి మైనస్. సి ఏమవుతారు బీకి, సిస్టర్. సో సికి బి సిస్టర్ కాబట్టి, అండ్ సి జెండర్ ఏంటో తెలీదు, మేలా ఫిమేలా, సో అలానే వదిలేయండి. సో హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి, సికి ఏ ఏమవుతారు అని అంటున్నారు. సో క్లియర్గా దీని జెండర్ తెలియదు కాబట్టి వదిలేసేయాలి. అండ్ ఇది మేల్ కాబట్టి ప్లస్, ఫిమేల్ కాబట్టి మైనస్ పెట్టుకుంటే, ఇలా పక్క పక్కనే ఉంటే సేమ్ జనరేషన్ అని అంటే ఏమవుతారు, వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ అవుతారు. సో తినకు ఫాదర్ కాబట్టి ఏ, సో తినకు కూడా ఏమవుతారు ఫాదర్. ఏకి సి, ఏ సికి రిలేషన్ ఏంటి, ఫాదర్ అండ్ డాటర్ ఆర్ సన్. సో హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి, ఫాదర్ ఈజ్ ద ఆన్సర్.